హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8. నేను జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్ మాట్లాడుకుందాం. సో మొత్తానికి అయితే నేను టాస్క్ ఇచ్చాను, టికెట్ టు ఫినాలే. దీంట్లో ఎవరికి ఫినాల్ టికెట్ వద్దనుకుంటున్నారు అనుకుంటే ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? అందరు కావాలనుకుంటారు బేసిక్ థింగ్. బట్ యాక్చువల్గా నేను జరిగిన టాస్క్లో నిఖిల్ తర్వాత హారిక వీళ్ళిద్దరు వచ్చి ఆ టాస్క్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ రౌండ్ ఇచ్చారు. దాంట్లో నలుగురు సెలెక్ట్ చేసుకోమంటే కరెక్ట్ చూస్ చేసుకున్నారు అనుకుంటే కరెక్ట్ చూసి చేసుకున్నారు ఇద్దరిని. వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని తీసుకున్నారు. ఎవరు విష్ణుప్రియ, రోహిణి వచ్చి ఇంకోరు వచ్చి టేస్ట్ తేజ పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు. రోహిణి తర్వాత విష్ణుప్రియ ఆల్రెడీ గేమ్స్ చూసా కదా, తను ఎందుకు తీసుకున్నారు, గేమ్ సరిగా ఆడదు, ఓడిపోతుందని ఫెయిల్ అయింది కాబట్టి ఉద్దేశంతోనే రోహిణి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంది. సేమ్ అదే ప్రూఫ్ చేసి చూపించింది విష్ణుప్రియ. ఎందుకు ఇంత క్లియర్ కట్గా చెప్తున్నా అంటే, నీకు అన్ని అవకాశాలు వచ్చినా కూడా నువ్వు యూటిలైజ్ చేసుకోకుండా ఇంకా అదే పద్ధతిలో ఉన్నావు. సో తద్వారా నీకు ఇంకా ఓటుకి పడుతుంది. అది ఏంటి అనేది ఆడియన్స్కి అర్థం కావట్లేదు, మాకు అర్థం కాదు. సో మొత్తానికి అయితే విష్ణుప్రియ అన్ని టాస్క్ ఆపంచడం వచ్చినా మిస్ చేసుకొని అసలు టాస్క్ కంటేనే విష్ణుప్రియ వేస్ట్ అనే విధంగా చేసుకుంది. సో మొత్తానికి ఇంకోటి ఏమంటే నిఖిల ఎవరో వచ్చి హౌస్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూని క్వశ్చన్ చేశారంటే విష్ణుప్రియని చేశారు. విష్ణుప్రియ పృథ్వీరాజ్ వద్దరు లవ్ ట్రాక్, వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతము, దాన్ని మనం ఇంటరాక్ట్ అవ్వకూడదు అని నా ఉద్దేశం. ఒకవేళ ఇంటరాక్ట్ అడిగినప్పుడు కూడా తన మాట వినదు. వాళ్ళ నాయన వచ్చినప్పుడే వినలేదు వాళ్ళ ఆయన మాట. నేను నీ మాట ఎలా వింటుంది చెప్పు? ఎన్ని క్వశ్చన్ వేసినా కన్న తండ్రి మాటనే వినలేదు, నీ మాట ఎలా వింటుంది? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వినదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటుంది. కానీ ఆ క్వశ్చన్ అడగడం తప్పు, ఎందుకంటే తన ఇండివిజువల్ పర్సనాలిటీ తన ఇష్టం. సో అదేది మనం క్వశ్చన్ చేయకూడదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మొత్తానికి అయితే నేను జరిగిన టాస్క్లో ఫస్ట్ టాస్క్ అసలు అంత ఫాస్ట్గా పెట్టడం రోహిణి అయితే హైలైట్. రోహిణి మన మెగా చీఫ్ అయిన నుంచి ఆడతీరు మెరుగ్గా ఉంది. దానికి కారణం ఎవరు? విష్ణుప్రియ. ఎందుకంటే నువ్వు జీరో అంటే నేను జీరో కాదు, హీరో అని చూపించింది రోహిణి. సో దాని ద్వారా దూసుకెళ్తూనే ఉంది. సో ఇప్పుడు టికెట్ ఫైనల్లో ఒకవేళ తను గెలిస్తే మాత్రం ఫైనల్లో చూస్తాం తనని. అప్పుడు విష్ణుప్రియ నోరే మూగిపోయింది. ఇప్పటికే తను చేసిన వర్డ్స్ అలాంటి వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు ఇతరులకి అంతే మూమెంట్ ఉంటుంది కదా. సో దాంట్లో సక్సెస్ అయింది రోహిణి. సో నెక్స్ట్ టాస్క్లో అది బ్యాలెన్స్ చేయడం టేస్ట్ తేజ ఫస్ట్ 2 పెట్టడం సూపర్. అసలు దానిలో చిన్న కామెడీ అవినాష్ చేసినాడు, ఏమన్నా కొట్టు షాపులు పనిచేసినాడు అనేది. అది చూసినప్పుడు ఆ డైలాగ్ బల్ నవ్వొస్తుంది. ఎందుకంటే కరెక్ట్ టేస్ట్ బాగా పెట్టాడు. కానీ నెక్స్ట్ రౌండ్లో వచ్చినప్పుడు కల్లా అవి సెట్ కాలేకపోయినాయి అంట. మొత్తానికి అయితే దానిలో కూడా చాలా ఫిక్గా పెట్టింది రోహిణి. సో 2 గేమ్స్ టాస్క్లో రోహిణి అదరగొట్టింది చెప్పాలనుకుంటే. సో విష్ణుప్రియ బెదిరిపోయింది. రోహిణి అదరగొట్టింది, విష్ణుప్రియ బెదిరిపోయింది. సో మొత్తానికి అయితే టికెట్ ఫైనల్ ఫస్ట్ కంటెండర్ అయింది రోహిణి. సో లాస్ట్ బిగ్ బాస్ అంటే ఈ టాస్క్లో అనోహర్ ఇంకా బ్లాక్ బెడ్జ్ ఇచ్చి తనని ఈ టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయకూడదు అని ఎవరు అనుకుంటున్నారు నిఖిల్ హారికని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు చూస్ చేసుకుంది విష్ణుప్రియని. ఎందుకంటే విష్ణుప్రియ ఎవరి మాట లెక్క చేయట్లేదు, ఎవరైనా ఇన్పుట్ ఇస్తుంటే తీసుకోవట్లేదు, ఎవరైనా మంచి చెప్తే తీసుకోవట్లేదు. పృథ్వీ గురించి ఏమైనా మీ ఇద్దరి నుంచి ఇప్పుడు మాట్లాడుతుంటే వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడుతుంది. సో ఏదైనా పాజిటివ్గా లేదు కానీ నెగిటివ్గా ఉంటుంది. సో ఏదైనా ఇన్పుట్ తీసుకున్నప్పుడే కదా ఇతరులని మన మాఫీని అనుకుంటారు. కానీ అలా చేయట్లేదు విష్ణుప్రియ. సో అందుకు విష్ణుప్రియకి ఇచ్చేసినారు ఓవర్గా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఎందుకంటే ఇన్ని టాస్క్లు వచ్చింది, దాదాపు 10 టాస్క్ 20 టాస్క్లు వస్తాను ఈజీగా వచ్చినప్పుడు ఒక్కడికి గెలిచలేదు విష్ణుప్రియ. అన్ని ఫెయిల్యూర్. మళ్ళీ ఏడుస్తుంది, పృథ్వీరాజ్ పోయి ఓదార్స్తున్నాడు. అదే సినిమాలో మహేష్ బాబు నిష్కలాగా అనుకుంటా ఆ విధంగా చేసుకుంటాను నేను అదే అని జస్ట్ కామెడీ చెప్తున్నా. సో ఆ విధంగా అయితే అనిపించింది. విష్ణుప్రియ ఎందుకు ఏడ్ చేయడం, నువ్వు ఆడావు సరిగా ఆడలేదు, ఓడిపోయావు, అంత కష్టపడి గెలవ తప్పని నీళ్ళు లేనప్పుడు ఎందుకు ఏడ్చడం? అది కూడా ప్రేక్షకులకి అనిపించాలంటే ఓటు రావాలనే ఉద్దేశంతో చేస్తున్నావా అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఈ టాస్క్ పర్ఫార్మెన్స్ అయితే ఫస్ట్ రోహిణి కొట్టింది, విష్ణుప్రియ బెదిరిపోయింది, ఫస్ట్ కంటెండర్ అయితే రోహిణి అయిపోయింది. ఇది మొత్తానికి. సో ఓటు పరంగా చూస్తే టేస్ట్ తేజ పృథ్వీరాజ్ ఇద్దరు చాలా లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు. సో మేబీ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో విష్ణుప్రియకి అయితే ఓటింగ్ బాగా పడుతుంది. అది ఎలా పడుతుందో ఏంటో అర్థం కాదు ఆడియన్స్. విష్ణుప్రియ ఓటింగ్ బాగా పడుతుంది. సో
సో వీళ్ళిద్దరు టేస్ట్ తేజ పృథ్వీరాజు ఆటతీరుల పరంగా తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఓటింగ్ శాతం తక్కువ ఉంది. లెట్స్ సీ ఏమవుతుంది హ్యాపీనెస్. నా ఫుల్ వీడియో చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.